అందరికీ శుభోదయం. ద్వాదశ రాశుల వారికి ఈరోజు తేదీ 4 ఏప్రిల్ 2025 శుక్రవారం నాడు దిన ఫలాలు. మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వీరు చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోరాదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. ఆదిత్య హృదయం చదవాలి. వృషభ రాశి వారు సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. ద్వితీయ చంద్రుడు అనుకూలంగా లేరు. దుర్గాదేవి సందర్శనం శ్రేయోదాయకం. మిథున రాశి వారు ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల వద్ద అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. శివ స్తోత్రం చదవడం మంచిది. కర్కాటక రాశి వారికి మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం. సింహరాశి వారికి బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ మంచిది. కన్యరాశి వారికి ధర్మసిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి. తులరాశి వారు మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. శ్రీగణపతి ఆరాధన మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారు మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవత నామస్మరణ శుభప్రదం. ధనుస్సు రాశి వారికి సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం. మకర రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో అనుకున్నది దక్కుతుంది. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గా స్తోత్రం చదవాలి. కుంభరాశి వారు సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రీరామ నామజపం శ్రేయోదాయకం. ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృధా కానీయకండి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి. శుభం భూయాత్. సర్వేజనా సుఖినో భవంతు. ధన్యవాదములు.